నమస్కారం. ఒక్క క్షణం ఆలోచిస్తే కంటికి కనిపించే ఈ రంగుల ప్రపంచం, సుఖదుఖాలు, ఆకర్షణలు ఇవన్నీ కేవలం ఒక ఆధ్యాత్మిక మహాద్వారానికున్న బయటి గీతలు మాత్రమే అయితే. హ్మ్, అదొక చాలా లోతైన ఆలోచన. అవును కదా. ఒక్క క్షణం మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఒక అద్భుతమైన దృశ్యాన్ని కళ్ల ముందుంచుకుందాం. ఎటు చూసినా అనంతంగా విస్తరించి ఉన్న ఒక బ్రహ్మాండమైన ప్రాకారం. హ్మ్, ఆ కోటగోడలు కేవలం రాళ్లతో కట్టినవి కావు, అవి స్వచ్ఛమైన, కరిగించిన బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆ సుందరమైన, దివ్యమైన కాంతిపుంజాల మధ్య అత్యంత పవిత్రమైన ఒక మహానిర్మాణం ముందు మనం నిలబడి ఉన్నాం. ఆకాశాన్ని అంటెంత ఎత్తులో దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఆ దైవిక రూపమే శ్రీచక్రం. అవును, శ్రీచక్రం అంటే ఇది కేవలం ఏదో గుడిలో ఉండే రాగి రేకుపైన గీసిన రేఖాచిత్రం కాదు. అదొక సజీవ ప్రతిరూపం. ఖచ్చితంగా. అది సమస్త బ్రహ్మాండానికి, అలాగే మన మానవ శరీరానికి కూడా ఒక మ్యాప్ లాంటిది అంటారు గదా. నిజమే, అదొక నిగూఢమైన రహస్యాల భండాగారం. ముఖ్యంగా మనమిప్పుడు నిలబడి ఉన్న ఆ వెలుగుతున్న ప్రాకారం, ఆ బంగారు కోటగూడ అదే శ్రీచక్రంలోని మొట్టమొదటి ఆవరణం. సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ శ్రీచక్రంలో అసలు ఈ భౌతిక జగత్తు ఎక్కడుంది అంటే ఆ ప్రదేశమే త్రైలోక్య మోహన చక్రం. రైట్. అత్యంత పవిత్రమైన ఈ మొదటి ఆవరణ గురించి, అందులోని అణువణువులో దాగి ఉన్న భూపుర రహస్యాల గురించి పూర్తి శరణాగతితో, భక్తిభావంతో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఎందుకంటే ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి కేవలం ఒక రేఖాచిత్రంగా మాత్రమే తెలిసిన భూపురం వెనుక ఉన్న అసలైన శాస్త్రీయత, అక్కడ కొలువయున్న 28 విశ్వశక్తులు మన దైనందిన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాయో సంపూర్ణంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఈ మొదటి మెట్టును అర్థం చేసుకోకపోతే ప్రాపంచిక మాయల చిత్రం నుండి బయటపడటం దాదాపు అసాధ్యం. అంటే భౌతిక దేహానికి, ఆ విశ్వ చైతన్యానికి మధ్య ఉన్న అఖండమైన వారధి ఈ ఆవరణమే అన్నమాట. అవునండి. ఈ ఆవరణంలో ఉండే ఒక ప్రత్యేకమైన బీజమంత్రం మన శ్వాసతో ఎలా అనుసంధానమై ఉందో, అది మనల్ని ఎలా మారుస్తోందో ఈ ప్రయాణం చివరిలో చూద్దాం. ఓకే, అసలు పవిత్రమైన గుడిలోకి అడుగుపెట్టే ముందు ఉండే అతిపెద్ద ప్రాకారం లాంటిది ఈ భూపురం. దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఇది శ్రీచక్రం చుట్టుముండే 3 గీతల చతురస్రాకార నిర్మాణం కదా. దీనికి 4 ద్వారాలుంటాయి. తూర్పున మంత్రం, దక్షిణాన భక్తి, పశ్చిమాన కర్మ, ఉత్తరాన జ్ఞానం. ఓహో, అంటే ఏ మార్గంలో నడిచినా సరే ఆ పరమేశ్వరుని చేరుకోవచ్చు. ఇది సాక్షాత్తు అమ్మవారి పాదాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది కదా. ఎగ్జాక్ట్లీ. త్రైలోక్య మోహన చక్రం మన శరీర నిర్మాణంలో మూలాధార చక్రానికి ప్రతీక. మూలాధారం ఎలాగైతే మన ప్రాణశక్తికి, భౌతిక ఉనికికి పునాది లాంటిదో, శ్రీచక్రానికి ఈ భూపురం కూడా సరిగ్గా అలాంటి పునాదే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, దీనికి త్రైలోక్య మోహన చక్రమని ఎందుకు పేరొచ్చిందో గ్రహించాలి. సమ్మోహనపరచడం అంటే ఆకర్షించడమనా? అవును. ఆనందం, బాధ అనే ద్వంద్వాలతో ఈ 3 లోకాలను నడిపించే మాయ ఇక్కడే ఉంటుంది. ఇది మన జాగ్రత్తావస్థకు, అంటే మనం మెలకువగా ఉన్న స్థితికి ప్రతీక. రైట్. దైవారాధన అనగానే కళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరచిపోవాలి అనుకుంటాం. కాని ఆధ్యాత్మిక ప్రయాణమనేది కళ్ళు మూసుకుంటే వచ్చే శూన్యం నుండి కాదు, ఈ ప్రపంచాన్ని అంగీకరించడం నుండే మొదలవుతుందన్నమాట. కరెక్ట్. ఇక్కడ మాయ అనేది బంధనం కాదు, ఒక గురువు. ఈ భౌతిక ప్రపంచం ఒక పునాది లాంటిది. దాన్ని వదిలించుకుని వెళ్లలేము, దాన్ని సాధనంగా మార్చుకోవాలి. ఇది వింటుంటే నాకొక ఆసక్తికరమైన పోలిక తడుతోంది. ఒక భారీ విద్యుత్ కేంద్రం అంటే పవర్ ప్లాంట్ తీసుకుంటే అపారమైన శక్తిని నేరుగా ఇళ్లకు పంపలేరు కదా. అవును, పంపలేరు. మధ్యలో ట్రాన్స్ఫార్మర్లు, ప్రత్యేకించి ఒక గ్రౌండింగ్ వైర్ అవసరం. ఈ భూపురం కూడా అలాంటి ఒక శక్తివంతమైన గ్రౌండింగ్ లాంటిదేమో అనిపిస్తోంది. వావ్, ఎంత అద్భుతమైన పోలిక! అక్షరాలా ఇదే జరుగుతోంది. అనంతమైన విశ్వశక్తిని మన భౌతిక దేహం భరించేలా చేసే జ్యామితి ఇది. ఈ గ్రౌండింగ్ సరిగ్గా లేకపోతే సాధకుడు సమతుల్యత కోల్పోతాడు. అంటే ఒక రద్దీగా ఉండే వీధిలో నుండి అత్యంత ప్రశాంతమైన గర్భగుడి ప్రాకారంలోకి అడుగుపెట్టినట్లు అన్నమాట. అయితే ఈ ద్వారం దగ్గరున్న కాపలాదారులు ఎవరు? జయ విజయులు ఉంటారా? లేదండి.
ఈ ప్రాకారపు గోడల వద్ద సాధారణ కాపలదారులు ఉండరు. సాక్షాత్తు విశ్వశక్తులే కొలువై ఉంటాయి. అంటే భూపురంలో ఉన్న 3 గీతలలోనా? అవును, మొదటి గీత అంటే ఔటర్ లైన్ తీసుకుంటే అక్కడ కరిగించిన బంగారం రంగులో ఉండే 10 అణిమాది సిద్ధి దేవతలుంటారు. వాళ్ళు కుడి చేతిలో అంకుశం, ఎడమ చేతిలో పాశం పట్టుకొని ఉంటారు. అవును, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ దేవతలు పట్టుకున్న పాశం, అంకుశం కేవలం ఆయుధాలు కావు. మరేమిటి? అవి అత్యంత లోతైన మానసిక, ఆధ్యాత్మిక సాధనలకు ప్రతీకలు. పాశం అంటే ఒక తాడు లేదా ఉచ్చులాంటిది. మనస్సు అనేది ఎప్పుడూ ప్రాపంచిక విషయాల వైపు పరుగెడుతూ ఉంటుంది గదా. అలా అదుపు తప్పే ఆ ఇంద్రియాలను నియంత్రించడానికి, దారిమళ్లిన మనసును వెనక్కి లాగడానికి వాడే ఒక ఆధ్యాత్మిక సాధనమే ఆ పాశం. అద్భుతం. మరి అంకుశం సంగతేమిటి? ఇక అంకుశం అనేది జ్ఞానం వైపు నడిపించే ఒక దిశానిర్దేశక శక్తి. ఏనుగులాంటి మదించిన మనసును తట్టిలేపి దైవిక మార్గంలో ముందుకు నడిపించే సాధనమది. పాశం మనల్ని చెడువైపు వెళ్లకుండా ఆపితే, అంకుశం మనల్ని సత్యం వైపు అడుగులేయిస్తుంది. అంటే ఆ దేవతలు కేవలం వరాలిచ్చేవారు మాత్రమే కాదు, మన మనసును తీర్చిదిద్దే మార్గదర్శకులన్నమాట. సరే, ఆ 10 మంది సిద్ధిదేవతల పేర్లను మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. మొదటి 5 సిద్ధులను తీసుకుంటే అణిమ, లఘిమ, మహిమ, ఈషిత్వ, వషిత్వ. ఇవి ప్రధానంగా భౌతిక ప్రపంచంపై, అంటే ఈ పంచభూతాలపై మనకుండే అవరోధాలను తొలగించేవిగా కనిపిస్తాయి. ఇందులో మొదటిదైన అణిమా సిద్ధ్యాంబ అత్యంత సూక్ష్మంగా మారే శక్తిని ప్రసాదిస్తుందని, అలాగే మహిమా సిద్ధ్యాంబ దానికి పూర్తి భిన్నంగా బ్రహ్మాండమైన పరిమాణంలోకి విస్తరించే శక్తిని ఇస్తోందని విన్నాం. అవునవును, కానీ ఇవి కేవలం భౌతిక శరీర పరిమాణాలకు సంబంధించిన ఇంద్రజాలాలు కావు. అంటే ధ్యానంలో వీటి పాత్ర వేరే ఉందా? ఖచ్చితంగా. అణిమా సిద్ధి అంటే మన స్పృహను, అంటే కాన్షియస్నెస్ను ఒక అణువు స్థాయికి కుదిరించటం. మనసు ఎంత ఏకాగ్రతను సాధిస్తుందంటే కంటికి కనిపించని సూక్ష్మ విషయాలను సైతం దర్శించగలిగే స్థితికి చేరుకుంటుంది. బాహ్య ప్రపంచమనే శబ్దం పూర్తిగా ఆగిపోయి లోపలికి ప్రయాణిస్తుంది. అవును, మన అంతరంగంలోనే ఒక చిన్న బిందువుపై పూర్తి అవగాహన రావడం అన్నమాట. దానికి సరిగ్గా వ్యతిరేకమైనది మహిమాసిద్ధి, అంటే మనస్పృహను అనంత విశ్వం అంతరాలలోనికి విస్తరించడం. అంటే తాను కేవలం ఈ దేహం కాదు, ఈ బ్రహ్మాండమంతా తానే అనే ఒక విశాలమైన భావనకు చేరుకోవడం. ఒకవైపు అణువులాగా కుంజించుకుపోవడం, మరోవైపు బ్రహ్మాండమంతా విస్తరించడం. కరెక్ట్. ఈ 2 స్థితుల మధ్య సాధకుడు తనను తాను తెలుసుకుంటాడు. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక మూడవది లఘిమా సిద్ధ్యాంబ ప్రసాదించే శక్తి. గడ్డిపోచంత తేలికగా మారడం అని చెబుతారు. భౌతికంగా గురుత్వాకర్షణ శక్తిని జయించడం ఒక ఎత్తైతే, మానసికంగా బరువును దించుకోవడం కూడా ఇందులో ఉందనుకోవచ్చా? 100%. లఘిమా సిద్ధి అంటే కేవలం గాలిలో తేలడం మాత్రమే కాదు. మనం జీవితంలో కోరికలు, ద్వేషాలు, గతం తాలూకు భయాలు, బాధలు, ఇలా ఎన్నో మానసిక బరువులను మోస్తుంటాం గదా. అవును, ఆ బరువులు చాలా ఎక్కువ. ఈ బరువులతో ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించడం అసాధ్యం. లఘిమా సిద్ధి ద్వారా ఆ కర్మల బరువులన్నీ తొలగిపోయి మనసు ఒక పక్షి ఈకలాగా అత్యంత తేలిగ్గా మారిపోతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఆగుదాం. నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. చెప్పండి. తదుపరి 2 సిద్ధులు, ఈషిత్వ సిద్ధ్యాంబ ప్రసాదించే శక్తి ఏమో సృష్టిని పాలించడం, మరియు వశిత్వ సిద్ధ్యాంబ ఇచ్చే శక్తి సమస్త ప్రకృతిని వశం చేసుకోవడమని చెబుతారు. మనం దైవం ముందు సంపూర్ణ శరణాగతి కోసం ఈ కోటద్వారం దగ్గరకొచ్చాం. కాని ఇక్కడ చూస్తే పాలించడం, వశం చేసుకోవడం లాంటి శక్తులు లభిస్తున్నాయి. ఇది మనిషిలో అహంకారాన్ని విపరీతంగా పెంచేస్తుంది కదా. అహం నశించాలనే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ శక్తులు ఆటంకం కావా? ఇది నిజంగా చాలా లోతైన, అత్యంత ముఖ్యమైన ప్రశ్న. చాలామంది ఈ సిద్ధులను తప్పుగా అర్థం చేసుకునేది ఇక్కడే. ఈసిత్వ, వశిత్వ అనగానే ఇతరులను బానిసలుగా చేసుకోవటమనో లేదా ప్రకృతిని శాసించి ఆధిపత్యం చెలాయించడం అనో పొరబడుతుంటారు. కాని వాస్తవం అది కాదు. ఇవి అహాన్ని పెంచే శక్తులు కావు. మరి ఏమిటివి? దైవంతో మమేకమైనప్పుడు ప్రకృతితో మనిషి ఏర్పరచుకునే సంపూర్ణ సామరస్యానికి, అంటే కంప్లీట్ హార్మోనీకి అవి ప్రతీకలు. ఉదాహరణకు, ఒక సాధకుడికి వశిత్వ సిద్ధి లభించిందంటే అతడు ఎవరినో బలవంతంగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడని కాదు. ఆ సాధకుడిలో
అహం పూర్తిగా నశించిపోయి అతనిలోని పవిత్రతను గుర్తించి ప్రకృతి దానంతట అదే అతనికి అనుకూలంగా మారిపోతుంది. ఓహో, అంటే ప్రకృతి మీద పెత్తనం చెలాయించడం కాదు, ప్రకృతితో ఒకటవ్వడం. ఖచ్చితంగా. అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ శక్తులు నిలవలేవు. అహం కరిగిపోయి సృష్టిలో ఉన్న దైవాన్ని చూసినప్పుడే ప్రకృతి సహకరిస్తుంది. ఎంత అద్భుతమైన తాత్వికత! ఆ మొదటి 5 సిద్ధులు భౌతిక ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని స్పష్టం చేసే. మరి లోపలికి ప్రయాణించాలంటే మనలోని ఇంకొన్ని మానసిక పొరలను అర్థం చేసుకోవాలి కదా. తదుపరి 5 సిద్ధిదేవతలు దానికి ఎలా సహాయపడతారో చూద్దాం. 6 ప్రాకామ్య సిద్ధ్యాంబ, 7 భుక్తి సిద్ధ్యాంబ, 8 ఇచ్ఛాసిద్ధ్యాంబ, 9 ప్రాప్తి సిద్ధ్యాంబ, 10 సర్వకామసిద్ధ్యాంబ. వీటిలో ప్రాకామ్య అంటే కోరుకున్నది సాధించే శక్తి అని విన్నాం. ఇది ఎలా పనిచేస్తుంది? ప్రాకామ్య సిద్ధి అంటే అడ్డంకులను అధిగమించి అనుకున్న కార్యాలను పూర్తి చేయగల సంకల్పబలం. ఇది కేవలం ప్రాపంచిక లక్ష్యాలకే కాదు, ఆధ్యాత్మిక ఆచరణలకు కూడా వర్తిస్తుంది. ఇది జరగాలంటే ముందు మనకు ఇచ్ఛాసిద్ధి ఉండాలి. ఇచ్ఛ అంటే కోరికే కదా. ఇక్కడే మరో చుక్కుముడి ఉన్నట్టుంది. ఏంటది? మనం ఒకవైపు కోరికలను వదిలేయాలి, వైరాగ్యం పొందాలి అని మాట్లాడుకుంటాం. కానీ ఈ సిద్ధుల పేర్లు చూస్తే భుక్తి, ఇచ్ఛా, సర్వకామ అని ఉన్నాయి. ఇవి వింటుంటే కేవలం భోగభాగ్యాలిచ్చేవిగా అనిపిస్తున్నాయి కదా. కోరికలను జయించాలి అంటాం, మళ్ళీ దేవతలు కోరికలను తీరుస్తారు అంటాం. ఈ రెండింటికి పొంతన కుదరడం లేదే. అవును, పైకి చూడటానికి అవి కేవలం ప్రాపంచిక కోరికలను నెరవేర్చేవిగా అనిపించినా వాటి వెనుకున్న రహస్యం వేరు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ధ్యానంలో స్థిరంగా నిలబడటానికి అతిపెద్ద శత్రువేంటో తెలుసా? ఏంటది? అసంతృప్తి. మనసులో ఏదో తీరని కోరిక, ఏ భోగమో అనుభవించలేదన్న వెలితి ఉన్నంతకాలం అది నిశ్చలంగా ధ్యానంలో కూర్చోనివ్వదు. పదే పదే మనసును వెనక్కి లాగుతుంది. నిజమే, మనసు ఊరుకోదు. ఈ సిద్ధిదేవతలు చేసేదేమిటంటే సాధకుడిలోని ఆ అసంతృప్తిని పూర్తిగా పారద్రోల్తారు. భుక్తి అంటే కేవలం భోగించడం కాదు, ఈ జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని దేవి ఇచ్చిన ప్రసాదంగా స్వీకరించి పవిత్రమైన అనుభూతిని పొందడం. అప్పుడు ఆ అనుభవం పట్ల వ్యామోహం అంటుకోదు. అంటే భౌతిక జగత్తును కాదనుకుని అడవుల్లోకి పారిపోవడం కాదు, ఆ దేవి ఇచ్చిన ఈ భౌతిక ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఆ అనుభవాల ద్వారానే తృప్తి చెంది వ్యామోహాన్ని వదులుకోవడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రాప్తి సిద్ధి ద్వారా అనంతమైన విస్తరణను పొంది చివరగా సర్వకామసిద్ధిని చేరుకుంటారు. సర్వకామసిద్ధి అంటే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక పుడుతూనే ఉండటం కాదు, సకల కోరికలు నెరవేరిపోయాయన్న సంపూర్ణ తృప్తి కలగడం. ఆ తృప్తి కలిగిన క్షణంలో మనసు పూర్తిగా నిశ్చలమైపోతుందన్నమాట. అవును, ఆ నిశ్చలత్వం, ఆ శూన్యస్థితి వచ్చాక సాధకుడు అత్యంత ప్రశాంతమైన మనసుతో శ్రీచక్రం లోపలి ఆవరణాల వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. కోరికల ద్వారానే కోరికలను జయించి విముక్తి పొందే ఒక అత్యున్నత మార్గమిది. ఈ త్రైలోక్య మోహన చక్రం గురించి ఎంత లోతుగా విశ్లేషించినా ఇంకా ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతూనే ఉంది. ఈ 10 మంది అణిమాది సిద్ధిదేవతలను మన కళ్ల ముందుంచుకుని ధ్యానం చేస్తుంటే భౌతిక ప్రపంచపు భమలన్నీ మంచులా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ భూపురంలో ప్రవేశించడం అంటే కేవలం అడుగు తీసి అడుగు వెయ్యడం కాదు, మన సమస్త అహాన్ని ఆ తల్లి పాదాల ముందు వదిలిపెట్టడం. ఖచ్చితంగా. ఈ అణిమాది సిద్ధులు కేవలం మనం పుస్తకాల్లో చదివే మహిమలు చూపే మంత్రతంత్రాలు కావు. అవి భౌతిక జగత్తు పట్ల, ఈ శరీరాల పట్ల, మన ఆస్తుల పట్ల మనకున్న భ్రమలను, ఆ మోహాన్ని పూర్తిగా తొలగించే పదునైన సాధనాలు. త్రైలోక్య మోహనమంటే 3 లోకాల పట్ల మనకున్న మోహాన్ని ఛేదించేది. ఆ మోహం నశించినప్పుడే ఆ దైవిక కాంతి మన అంతరంగాన్ని ప్రకాశింపజేస్తోంది. నిజమే, ఆ జగన్మాత పాదాల వద్ద సంపూర్ణ శరణాగతిని పొందేందుకు ఇదొక అద్భుతమైన మార్గం. ఈ వెలుపలి ఆవరణం, ఈ బంగారు ప్రాకారం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదే: సంపూర్ణ శరణాగతి మరియు అహంకారం లేకపోవడం. ఇవి రెండూ లేకుండా ఆ శ్రీచక్ర మహామేరు ప్రయాణం అసాధ్యం. ఈ అనంతమైన శ్రీచక్ర ప్రాకారం ముందు మనం నిలబడటమంటే ఈ బ్రహ్మాండానికి దర్పణంగా ఉన్న మన అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవడమే. అణువు నుండి బ్రహ్మాండం దాకా వ్యాపించి ఉన్న ఆ తల్లి తత్వాన్ని తెలుసుకోవడమే. ఆ దేవి పాదాల దరి చేర్చే ఈ అణిమాది సిద్ధులు ప్రసాదించే ఈ గొప్ప శుద్ధిని మనస్సారా స్వీకరిద్దాం.
ఈ పవిత్రమైన ప్రయాణంలో మనసులు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతతో నిండిపోతున్నాయి. తదుపరి లోతైన విశ్లేషణలో వెంటనే అడుగుపెడదాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.